అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు హరీష. నేను ఒక హైందవ కుటుంబంలో నుంచి రక్షింపబడ్డాను. నేను 19వ సంవత్సరం రక్షణ పొందుకుని అప్పటి నుంచి దేవుడు నాకు అద్భుత కార్యాలే చేశాడు. అద్భుత కార్యాలు చేసినా కానీ నేను దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎన్నో అడ్డంకులు వచ్చేవి. అయినప్పటికీ దేవుని కొరకు నేను బ్రతికేదాన్ని. కుటుంబీకులైనా బయట వాళ్ళైనా ప్రతి ఒక్కరు హైందవ కుటుంబంలో కదా, వాళ్ళందరూ హైందవులు కదా, నువ్వెందుకు క్రైస్తవురాలుగా మారేవని ప్రతి ఒక్కరు నన్ను ప్రశ్నించేవారు. అయినా సరే నేను దేవుని యందు నిరీక్షించి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఆయన చిత్తం నేను నెరవేర్చాలి అనుకుని దేవుని గుడికి వెళ్ళి దేవుని సేవ చేసుకునేదాన్ని. దేవుని కృపను బట్టి నాకు 3 సంవత్సరాల తర్వాత నాకు వివాహం వయసు వచ్చిన తర్వాత నేను దేవుని యందు 1 సంవత్సరం అంతా ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నాకు మంచి భర్తను దయచేయి ప్రభా, నాయనా నేను హిందువురాలైనా సరే నాకు క్రైస్తవ భర్తను దయచేయని దేవుణ్ణి అడుక్కున్నప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు దేవుని కృపను బట్టి నేను హిందూ అయినా సరే నాకు క్రైస్తవ భర్తను అనుగ్రహించాడు. క్రైస్తవ భర్త అనుగ్రహించిన ఆయన మంచి భర్త దొరికాడు నాకు దేవుని కృపను బట్టి. వివాహం అయ్యి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి నేను పిల్లలు పుట్టట్లేదని ఎన్నో హాస్పిటల్ ఎన్నో మందులు వాడాను. ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకునేవాళ్ళు, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా, నువ్వు ఇంకా గొడ్రాలువేనా, అనేక మంది అనేక మాటలు అనుకునేవాళ్ళు. బయట వాళ్ళైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే ప్రతి ఒక్క మాట అనేవాళ్ళు. అయినా సరే నేను అవేమీ పట్టించుకోకుండా దేవుని కృపను బట్టి దేవుని గుడి ఊడ్చుకుంటూ దేవుని గుడి కడుక్కుంటూ దేవుని కృపలోనే ఎప్పుడు నిరీక్షించుకుంటూ నేను దేవుడి యందు నిరీక్షణతో ఉండేదాన్ని. 2024వ సంవత్సరంలో దేవుడు నాకు వాగ్దాన రూపంలో మాట్లాడాడు. స్వస్థపరిచేవాడను నేనే అని మాట్లాడాడు నాతో. నేను ఆ వాగ్దానం పట్టుకుని ఆ సంవత్సరం అంతా దేవుని యందు ప్రార్థన చేసుకున్నాను. ఆ సంవత్సరంలోనే దేవుడు ఒక దైవ సేవకునితో నీకు ఈ సంవత్సరం పిల్లలు పుడతారని చెప్పారు. పిల్లలు పుడతారని చెప్పినప్పుడు నేను ఇంకా ఆ మాటను పట్టుకుని దైవ సేవకుని చెప్పారు, దేవుని పలికిన మాట ఇదని బలంగా నమ్మేదాన్ని. ఆ వాగ్దానంతో ఆ దైవ సేవకులు చెప్పిన మాటతో ఈ రెండిటితో నేను ఎప్పుడు అనుదినం నేను దేవుని యందు గడిపి దేవునితో ఉండేదాన్ని. ప్రతిరోజు నేను కన్నీటితోనే ప్రార్థన చేసుకుంటూ దేవుని కృపలో నేను బ్రతికేదాన్ని. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నా దేవుడు నాకు చేయకుండా ఉంటాడా? ఆయన బిడ్డను కదా, నేను ఆయన చిత్తంలో ఉన్నాను కదా, ఆయన చిత్తం నా యందు నెరవేర్చాలని దేవుని యందు ఎన్నోసార్లు నేను దేవునికి ప్రార్థించుకునేదాన్ని. ప్రార్థించుకున్నప్పుడల్లా దేవుడు మాట్లాడేవాడు. 2024వ సంవత్సరంలో నేను గర్భం ధరించాను. ఆ సంవత్సరంలో నేను బలంగా వాడబడ్డాను. దేవుని కృపను బట్టి ఎంతో మంది నాలాగా నిరాశలై నిస్పృహల మధ్య బ్రతుకుతూ ఎంతో మంది ఉండుంటారు. విశ్వాసంతో గోచాడితే దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యాలు చేస్తాడు. నాకు చేసిన దేవుడు మీకు కూడా ఖచ్చితంగా చేస్తాడు. విశ్వాసంతో దేవుణ్ణి అడగండి, దేవుని కృపను పొందుకోండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.